వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోని కారణంగా మేము ఎన్ని రోజులు వీడియోలు చేయలేదండి. ప్రజెంట్ ఇంకా ఆయన ఆరోగ్యం కోలుకోలేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆయన ఆరోగ్యం బాగోక మేము విజయవాడ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఐసీయూలో ఉన్నారు. నాకు కూడా కొంచెం ఆరోగ్యం అసలు బాగాలేదండి. బాగా దగ్గు, జలుబు, జ్వరం, అసలు ఏమీ కూడా బాగాలేదు. నా వాయిస్ కూడా అసలు ఏమీ రావడం లేదు. మా నాన్నగారిని మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఆయన్ని తీసుకెళ్ళి వచ్చేంత వరకు కూడా నాకు ఎటువంటి వీడియోలు కానీ చేయడం కుదరదండి. ప్రజెంట్ ఆయన హార్ట్లో వాల్స్ అని బ్లాక్ అయినాయంట. ఆయనకి స్టంట్ అనేది వేయాలన్నారు. స్టంట్ కానీ లేకపోతే ఆపరేషన్ కానీ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియోలు చేయడం జరుగుతుంది. నేనైతే మీకు అందరికీ అందుబాటులోనే ఉంటానండి. ప్రజెంట్ నేను హాస్పిటల్కి వెళ్ళే పనిలో ఉంటామండి. నా పర్మనెంట్ నెంబర్ అయితే ఈ నెంబరే. ఈ నెంబర్ అనేది నా పర్మనెంట్ నెంబరు. ఒక 4-5 డేస్ తర్వాత నుంచి అయినా నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా ఫోన్లు చేసినా నేను మీ అందరికీ కూడా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే నేను రెస్పాండ్ అవ్వలేను, దయచేసి అర్థం చేసుకోండి. ఎంతోమంది మా కరెన్సీ కింగ్డమ్ చూస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఒక 4-5 డేస్ తర్వాత కొంచెం మేము ఫ్రీ అవుతాం. ఈలోపు నిదానంగా సంక్రాంతి హాలిడేస్ కూడా వస్తాయి. నేను 4-5 డేస్ తర్వాత ఏ కాయిన్స్ కావాలి, ఏ కాయిన్స్ అయితే ప్రజెంట్ తీసుకుంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తానండి. మీరు ఫోటోలు పెట్టేటప్పుడు కూడా ఒక్కో కాయిన్ నీట్గా ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు వెలుతురులో ఫోటోలు పెట్టాలండి. అలాంటప్పుడు మాత్రమే మేము మీ కాయిన్ని చూడటం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నీట్గా ఫోటోలు పెట్టినట్టయితే నేను మీ కాయిన్స్కి మళ్ళీ కాయిన్ ఎంత రేటు ఉండదు, ఎక్కడ అమ్మాలి మొత్తం చెప్తానండి. కొన్ని నేనే కొనుక్కుంటాను. లేదా మీకు రిస్క్ ఎందుకు అనుకుంటే అసలు ఎలా సేల్ చేయాలి, మీరు నా ఫోటోలు పెట్టినప్పుడు నేనే తీసుకుంటాను. డైరెక్ట్గా తీసుకుంటే మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఫస్ట్ రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ అనేవి ముందు తీసుకుంటారండి. ఎందుకంటే మనకి జనవరిలో నుంచి ఎగ్జిబిషన్లు అనేవి స్టార్ట్ అవుతాయి. జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఎగ్జిబిషన్లు అనేవి జరుగుతాయండి. ఆ ఎగ్జిబిషన్లకి వాళ్ళు వాటికి కావాల్సిన కాయిన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం పొంగల్ హాలిడేస్ కల్లా నేను మీకు కొన్ని కాయిన్స్ చెప్తాను, అవి తీసుకుని ఉంచుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను. జస్ట్ 4-5 డేస్ తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఆ 4-5 డేస్ తర్వాత నేను చెప్పే కాయిన్స్ అన్నీ కూడా మీరు ప్రిజర్వ్ చేసుకుని, ఇంకా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ పెట్టండి. నేను దయచేసి ఫోన్లో అయితే ప్రజెంట్ ఎవరితో మాట్లాడలేను. నాకు కూడా వాయిస్ అనేది అసలు రావడం లేదు. ఇంట్లో కూడా నేను మా నాన్నగారి దగ్గర ఉండాలి, మళ్ళీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దయచేసి అర్థం చేసుకోండి. నేను కొన్ని కాయిన్స్, కొన్ని నోట్లు, కొన్ని ప్రత్యేకమైన నోట్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఆ కాయిన్స్, నోట్లు మీ ఎవరి దగ్గర ఉంటే మాకు ఫోటోలు పెట్టండి. ఆ కాయిన్స్ ఫోటోలు సేల్ చేద్దాం మనం. ఇంకా మిగతా ఏమైనా ఉన్నా కామన్ కాయిన్స్ని కూడా వాళ్ళు కొంటారు, కాకపోతే వాటికి ధర అనేది తక్కువ ఉంటుంది. అది మీ అందరికీ ఇష్టమైతేనే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ మీరు మేము చెప్పే ధరలని నిజమని, ఇంకా మీకు వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తారంటే పోనీ మీరు వాళ్ళకైనా అమ్మచ్చు. కానీ అమ్మేటప్పుడు మీరు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా క్యాష్ తీసుకుని ఇవ్వాలండి. వాళ్ళు కాయిన్లు పంపించండి, డబ్బులు వేస్తాం, లేదా మీకు కాయిన్లు డబ్బులు రావాలంటే ముందు అకౌంట్లో వేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఎలా అంటే వాళ్ళ మోసగాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని అర్థం. కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి మీ కాయిన్లు అనేవి ఇవ్వద్దు. నాకు స్కూల్ కూడా ఉందండి, పిల్లలకి పరీక్షలు కూడా జరుగుతాయి. నేను ప్రస్తుతానికైతే చాలా బిజీ అయిపోతాను. రేపు 2 రోజులు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ మా నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు ఇప్పుడు ఒక 4-5 డేస్ దాకా వీడియోలు చేయడం కుదరదు. ఎవరైనా ఫోన్లు చేసినా మాట్లాడటం కుదరదండి. 4-5 డేస్ తర్వాత నేను అందుబాటులో ఉంటాను. మీరు నాకు కాల్ చేయొచ్చు. ఈలోపు మీకు అర్జెంట్ అయితే నాకు వాట్సాప్లో పెట్టండి. నేను చూసి ఏదో టైంలో మీకు రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుందండి. నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఇది నా పర్మనెంట్ నెంబరు.
నేను నా లైఫ్ టైం వరకు నాకు కూడా కాయిన్స్ అంటే ఇష్టం, నాకు పిచ్చి. నా లైఫ్ టైం వరకు నేను ఈ కాయిన్స్ని కలెక్ట్ చేస్తాను, అమ్ముతాను, తీసుకుంటానే ఉంటాను. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఇది నా పర్మనెంట్ నెంబరు. ఎప్పుడూ కూడా నా నెంబర్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా పని చేయకపోయినా అది తర్వాత అయినా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుందండి. ఆ విషయంలో మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదండి. నా పేరు సురేష్ కుమార్, నేను ఒక టీచర్ని. మీరు అసలు ఏం భయపడే పడలేదు. నేను అబద్ధాలు కానీ ఫేక్ కానీ అయితే ఏమీ చెప్పను, దయచేసి గమనించగలరు. మీరు కాయిన్స్ ఫోటోలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఫోటోలు పెట్టాలండి. దాని మింట్ మార్క్ అనేది కనిపించాలి. మనకు 4 మింట్ మార్కులు ఉంటాయి. మీలో చాలామందికి మింట్ మార్కులు కూడా తెలియని వాళ్ళు ఉంటారండి. ఆ మింట్ మార్కు తెలుసుకుని మీరు దాన్ని బట్టి ఆ కాయిన్లు దాచుకోవాలండి. ఎలా పడితే అలా కాయిన్లు తీసుకుంటే ఉపయోగం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక ఇయర్ కాయిన్ కావాలంటే ఆ ఇయర్ కాయిన్, ఆ ఇయర్లో ఏ మింట్ కావాలంటే ఆ మింట్ కాయిన్ మాత్రమే తీసుకోవాలండి. ఏ కాయిన్ పడితే ఆ కాయిన్ తీసుకోరండి. 1939 సిల్వర్ కాయిన్ జార్జ్ కింగ్ అయితే వాళ్ళ జార్జ్ కింగ్ కాయిన్ మాత్రమే తీసుకుంటారు, వేరే కాయిన్లనే అలా తీసుకోరండి. 1991లో స్మాల్ 1 రూపీ నోయిడా మింట్ కాయిన్ మాత్రమే వాల్యుబుల్ అండి. చాలామంది బాంబే మింట్ కాయిన్, హైదరాబాద్ మింట్ కాయిన్ పెట్టారు, కానీ అవేమీ రేవర్ కాదండి. ఆ కాయిన్ వాల్యూస్ జస్ట్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటాయండి. అవి కామన్ కాయిన్లు, వాటికి అంత వాల్యూ ఉండదండి. దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ 2 రూపాయలది, 1998 హైదరాబాద్ మింట్, అంటే స్టార్ ఉండే కాయిన్ అండి. ఆ కాయిన్ అనేది వాల్యుబుల్ కాయిన్. దాంట్లో మిగతా కాయిన్లు అనేవి తక్కువ వాల్యూ ఉండే కాయిన్లు అండి. అంటే అసలు వాటికి వాల్యూ అనేది 5 రూపాయలు, 10 రూపాయలు, 15, 20, అంటే కండిషన్ బట్టి, కాయిన్ కండిషన్ బట్టి ఉంటుందండి. కాయిన్ కూడా ఎలా ఉండాలంటే మంచిగా నీట్గా ఉండాలి. యుఎన్సి కండిషన్ అంటే కొత్తగా ఉన్న రూపాయి బిళ్ళ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో 5 రూపీస్ కాయిన్ కానీ ఏదైనా అలా ఉంటే మాత్రమే ఆ కాయిన్కి బాగా ఎక్కువ ధర అనేది వస్తుందండి. మనం యూజ్ చేసిన వాడిన కాయిన్స్, అరిగిపోయిన కాయిన్స్, పాతబడిన కాయిన్స్ వాటికి విలువ అనేది తగ్గిపోతుందండి. మీరు ఎప్పుడైనా కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలన్నా కొంచెం మంచిగా నీట్గా ఉన్న కండిషన్ బాగున్న కాయిన్స్నే కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిత్రులారా, 2025 సంవత్సరంలో మనకి మళ్ళీ 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఆ కాయిన్స్లో నేను మీకు కొన్ని చెప్తానండి. తక్కువ మనకి ప్రింట్ అయినవి ఉంటాయి. ఏ మింట్ అయితే తక్కువ ప్రింట్ అవుతుందో ఆ కాయిన్లు అనేవి రేర్ కాయిన్లు, స్కేర్ కాయిన్లు అవుతాయండి. అలాంటి కాయిన్స్ని మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే బ్యాంకులో కలెక్ట్ చేసుకోవచ్చండి. కొత్తగా కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు బ్యాంకుల కాల్లో ఒక బ్యాగ్ కవర్స్ ఇస్తారు, కాయిన్స్ ఇస్తారండి. 5 రూపీస్ కాయిన్ అయితే అవ్వచ్చు, 2 రూపీస్ అయితే అవ్వచ్చు, 1 రూపీ అయితే అవ్వచ్చు. అవన్నీ కూడా కాయిన్లు బల్క్లో ఇస్తారు. ఇప్పుడు 2 రూపాయల కాయిన్లు అయితే ఒక బ్యాగ్కి వచ్చేసి 1500 ఉంటాయండి. అంటే ఆ బ్యాగ్కు ధర 7,500 ఉంటుంది. మీరు ఆ 7,500 పెట్టి అది కొనుక్కుని దానిలో మనకి ఏ మింట్ అయితే పనికి వస్తుందో ఆ మింట్ కాయిల్ని దాచుకుంటే ఆ కాయిన్లు యుఎన్సి కండిషన్లో ఉంటాయి, అవి పాడవకుండా ఉంటాయి. అలాగే 2 రూపీస్ కాయిన్స్ అయితే ఒక బ్యాగ్కి 2,500 ఉంటాయండి. 1 రూపీ కాయిన్స్ వచ్చేసరికి 5,000 ఉంటాయండి. ఈ కాయిన్లు మీరు తీసుకోవాలంటే 2 రూపీస్ కాయిన్స్ అయితే 5,000, 1 రూపీ కాయిన్స్ అయితే 5,000. ఈ 5 రూపీస్ కాయిన్స్ మాత్రం 7,500 ఉంటుందండి బ్యాగ్ కాస్ట్ వచ్చి. ఆ కాయిన్స్ తీసుకొని దానిలో మనకి తక్కువ మింట్ అయినా మింట్ మార్క్ ఉన్న కాయిన్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. అలా దాచుకున్న కాయిన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పాడవకుండా ఉంటాయి. అంటే మనం బయట కలెక్ట్ చేసుకునేవి వేరే వాళ్ళ చేతులు మారి వస్తాయండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే కాయిన్కి క్వాలిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇక నుంచి అయినా మళ్ళీ మనకి సంవత్సరం కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం పాతకాలమే కదండి, ఇప్పటి నుంచి కూడా కొన్ని కాయిన్స్ అనేది దాచుకోవచ్చు. అలాగే బ్యాంకులో నోట్లు రిలీజ్ అయినప్పుడు కూడా మనం వెళ్ళి కొత్త నోట్లు సీరియల్స్ అక్కడ తీసుకొని
మనకు అవసరమైన నోట్లు మనం ఉంచుకునే రిమైనింగ్ మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో మనం సేవ్ చేసుకోవచ్చండి. వాళ్ళకి మనం మనీ కడితే వాళ్ళు మనకి నోట్లు ఇస్తారు. ఆ నోట్లో మనకు పనికొచ్చే నెంబర్లు, ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఇలాంటి నెంబర్లు మనం తీసుకుని మిగతా అమౌంట్ మీరు బ్యాంకులో వేసేసుకోవచ్చు, లేదా మీరు నిత్యావసర సరుకులు వాటికి వాడుకోవచ్చు. ఇలా మీరు ఫ్యాన్సీ నెంబర్లు కానీ, ఫ్యాన్సీ నోట్లు కానీ, కాయిన్స్ కానీ కలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కాయిన్స్ అనేవి మనకి యుఎన్సి కండిషన్ అంటే ఒరిజినల్ కండిషన్లో ఉంటాయి. అలా యుఎన్సి కండిషన్లో ఉండే కాయిన్స్కి ధర అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. కాయిన్లో ఫోటో తీసేవాళ్ళ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ నీట్గా ఒక్కో కాయిన్ ఫోటో తీయాలండి. లైట్ వెళ్తుర్లో కదండి, బయట సన్లైట్లో ఫోటో తీయండి. లైటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ కాయిన్ మీద ఈ లైటింగ్ పడి అసలు కాయిన్ అనేది క్లారిటీగా కనిపించదు. మీరు ఎవరైనా సరే కాయిన్ ఫోటోలు పెట్టేటప్పుడు డే టైంలో చక్కగా వెళ్తురున్న దగ్గర చూసి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు నీట్గా ఫోటోలు పెట్టాలండి. క్లమ్జీగా 10 కాయలు 20 కాయలు పెట్టి ఒకేసారి మీరు ఫోటోలు పెడితే అక్కడ ఏమీ అర్థం కాదండి. అలాంటివి చూడటానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక 4-5 రోజుల వరకు వీడియోలు ఏం చేయలేను. ఎవరి ఫోన్ కాల్స్ కూడా రిప్లై అనేది ఇవ్వలేము సార్, దయచేసి అర్థం చేసుకోండి. 5 డేస్ తర్వాత నుంచి నేను అందుబాటులో ఉంటాను. ఇంకా ఈ నోట్లు ఇవన్నీ కూడా మీరు బ్యాంకులోకి వెళ్ళి ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కలెక్ట్ చేసుకున్నాను నేను చెప్తానండి, ఏవి కలెక్ట్ చేసుకోవాలో అవన్నీ కలెక్ట్ చేసుకుని ఉంటే మళ్ళీ మనకి ఎవ్రీ ఇయర్ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూనే ఉంటాయి. అలా జరిగేటప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా చూడటానికి రావచ్చు. కానీ అక్కడ వెళ్ళడానికి అక్కడ ఉండడానికి రూమ్కి మాత్రం పర్ డేకి 1500 నుంచి 2000 ఉంటుందండి. ఇంకా మనకి మీల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. మన దగ్గర మంచి కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఈ కాయిన్స్కి డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. పిచ్చి కాయిన్లు ఉంటే మనం ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.